హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే విషయం చాలా వింతగా, థ్రిల్గా ఇంకా ఫన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హౌస్ఫుల్ 5 గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫుల్ హంగామా చేస్తుంది. సో ట్రైలర్ క్లిప్స్తో మన ఈ స్టోరీని ఆడియో బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రెడీగా ఉండండి, ఆడియో మీద ఫోకస్ చేయండి. చాలా ఫన్ ఉంది ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది ఒక క్రూజ్ షిప్ మీద. అక్కడ ఒక డాక్టర్ బ్లడ్తో తడిసి పరిగెత్తుతుంటాడు. వాడి వెనుక ఒక మాస్ కిల్లర్ వచ్చాడు. కిల్లర్ ఆ డాక్టర్ని పట్టుకొని చంపేస్తాడు. స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. 2 days బ్యాక్కి అమెరికాలో 7th రిచెస్ట్ మ్యాన్ అజిత్ దోబియా ఆ షిప్ మీద తన 100th బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. షిప్ మీద అజిత్తో పాటు తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకా తన కొడుకు దేవ్ కూడా ఉన్నారు. సడన్గా అజిత్కి హార్ట్ అటాక్ వచ్చింది. కొన్ని క్షణాలలో ఆయన మరణం చెందాడు. అజిత్ లాయర్ ఒక హోలోగ్రామ్ బిల్ ప్లే చేస్తాడు. అక్కడ అజిత్ చెప్తాడు తన రియల్ హెయిర్ తన ఫస్ట్ వైఫ్ కొడుకు జాలీ అని. ఈ జాలీ గురించి ఎవరికీ తెలియదు. అజిత్ చెప్తాడు జాలీకి బమ్ మీద ఒక మార్క్ ఉంది, లెఫ్ట్ హ్యాండెడ్, ఇంకా తన వైఫ్ ఫారినర్ అని. జాలీ త్వరలో ఈ షిప్ మీదికి వస్తాడు అని కూడా చెప్తాడు. దేవ్కి చెప్తాడు బాబు, జాలీకి తన హక్కు రావాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. ఇంకా జాలీ రాలేదు అంటే నా ఎంపైర్ అంతా మీరు పంచుకోండి అని కూడా చెప్తాడు. ఈ న్యూస్తో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఆ ఎంపైర్ అంతా అన్నోన్ జాలీకి ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. అజిత్ బర్త్డే పార్టీ క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అజిత్ డెత్ న్యూస్ బయటికి వెళ్తే స్టాక్ ప్రైసెస్ దిగిపోతాయి. అప్పుడు జాలీ ఎంట్రీ ఇస్తాడు. జలాబుద్దీన్ అలియాస్ జాలీ వచ్చి నా బమ్ మీద మార్క్ ఉంది, నేను లెఫ్ట్ హ్యాండెడ్, ఇంకా నా వైఫ్ ఒక ఫారినర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అని చెప్తాడు. అందరూ నమ్మేస్తారు వాడే జాలీ అని. సడన్గా ఇంకొకడు జల్భూషణ్ అలియాస్ జాలీ 2 ఎంట్రీ ఇస్తాడు. వాడు కూడా సేమ్ మార్క్, లెఫ్ట్ హ్యాండ్, ఇంకా శ్రీలంక నుంచి వైఫ్ శశికళని చూపిస్తాడు. దేవ్ కోపంలో ఓకే, నేను ఈ ఇద్దరిలో ఎవరు రియల్ జాలీ అని కనిపెడతాను అని చెప్తాడు. అప్పుడు షాకింగ్లీ ఇంకో ఎంట్రీ జాలీ 3 జులీస్ వస్తాడు. జులీస్ని చూసి అజిత్ చిలుక గుచ్చి షాక్ అవుతుంది. వాడు నా ఫాదర్ని కొన్ని ఇయర్స్ బ్యాక్ చంపాడు అని చెప్తాడు. జులీస్ వచ్చి నా పాప ఎక్కడ అని అడుగుతాడు. దేవ్ చెప్తాడు అజిత్ చనిపోయాడు అని. ఈ న్యూస్తో ముగ్గురు జాలీస్ ఏడుస్తారు. జులీస్ చెప్తాడు ఈ ఇద్దరు ఫేక్, నేను రియల్ జాలీ, నా వైఫ్ కంచి నేపాల్ నుంచి, రియల్ ఫారినర్, కంచి కూడా నా హస్బెండ్ రియల్ జాలీ అని చెప్తుంది. ముగ్గురు జాలీస్ వాళ్ళ వైఫ్తో ఫైట్ స్టార్ట్ చేస్తారు. దేవ్ ఇది అమర్ అక్బర్ ఆంటనీ సినిమా కాదు అని అరుస్తాడు. దేవ్ డాక్టర్కి చెప్తాడు ఈ ముగ్గురి DNA టెస్ట్ చేసి రియల్ జానీ ఎవరు అని కనిపెట్టు అని చెప్తాడు. టుమారో మార్నింగ్ 10కి నాకు రిజల్ట్ కావాలి అని అడుగుతాడు. ఇప్పటికి VVIPస్ని ఎంటర్టైన్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. షిప్ మీద పార్టీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పాస్తా అనే క్యారెక్టర్ డ్రింక్స్లో ఏదో మిక్స్ చేస్తాడు. మిస్టేక్తో ఆ డ్రింక్స్ ముగ్గురు జాలీస్ ఇంకా వాళ్ళ వైఫ్స్ తాగేస్తారు. సీన్ షిఫ్ట్ అవుతుంది డాక్టర్ ల్యాబ్కి. అక్కడ కిల్లర్ DNA టెస్ట్తో ట్యాంపర్ చేస్తాడు. డాక్టర్ అది చూశాడు. అప్పుడు కిల్లర్ డాక్టర్ని మర్డర్ చేస్తాడు. నెక్స్ట్ మార్నింగ్ జులీస్ బెడ్ మీద జలాబుద్దీన్ వైఫ్ శశికళతో లేచాడు. షాక్ అవుతాడు. వాళ్ళకి రాత్రి ఏం జరిగిందో గుర్తుకు లేదు డ్రింక్స్ వల్ల. జులీస్ జలాబుద్దీన్ రూమ్కి వెళ్తే అక్కడ జలాబుద్దీన్ వైఫ్ జారాతో ఉంటాడు. జలాబుద్దీన్ పాస్తా సోఫా మీద పడుకుంటాడు. కాంచి ఎవరికి కనపడదు. జలాబుద్దీన్ వరి అవుతాడు. ఎందుకంటే వాడి జేబులో డాక్టర్ ఫోన్ ఉంది. ఇంకా దేవ్ డాక్టర్ని DNA టెస్ట్ రిజల్ట్ కోసం రమ్మని పిలుస్తాడు. జులీస్ దగ్గర గన్ కనిపిస్తుంది. జలాభూషణ్ దగ్గర ఒక లెగ్కి ఒక షూ, ఇంకొక లెగ్కి ఇంకొక షూ ఉంటాయి. అందరూ రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంటారు. కాంచి ఫోన్ కనిపిస్తుంది. దాంతోపాటు ఒక కట్ ఫింగర్ కూడా కనిపిస్తుంది. అందరూ భయపడతారు. కాంచిని సర్చ్ చేస్తే కిచెన్లో పాస్తా డెడ్ చిలుకతో ఉంటుంది. గుచ్చి కూడా రాత్రి చంపబడింది. పాస్తా చెప్తాడు రాత్రి జులీస్ జలాబుద్దీన్ జల్భూషణ్ అక్కడ ఉన్నారని. రాత్రి పాస్తా బతుక్ ఫైట్ చేస్తుంటే జులీస్ షూట్ చేయడానికి ట్రై చేశాడు. గుచ్చి జులీస్ మీద అటాక్ చేసింది. పప్పాని చంపేనందుకు రివెంజ్ తీసుకుంటా అని ఈ ఫైట్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఫైట్లో పాస్తా ఫెయింట్ అయిపోతాడు. జులీస్ బతుక్ గన్ని ఫ్రిడ్జ్లో పడతాడు.
గుసి అటాక్ చేస్తుంటే ముగ్గురు జాలీస్ వారిని కొట్టేస్తారు. జలాబుద్దీన్ వ్యాక్యూమ్ క్లీనర్ పట్టుకుంటాడు. ఇయర్స్ బ్యాక్ నేను దాని ఫాదర్ని చంపాను అని గుర్తుకు చేసుకుంటాడు. జలభూషణ్ సడన్గా పడిపోయే డిజీజ్ వల్ల అన్కాన్షియస్ అయ్యి పడిపోతాడు. వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ అయ్యి గుసి కూడా చనిపోతుంది. పాస్తా బతుకు మీద బ్లేమ్ వేస్తాడు. అప్పుడు వాళ్ళకి గుర్తు వచ్చింది బతుక్ ఫ్రిడ్జ్లో ఉన్నాడని. బతుక్ని తీస్తే కాంచి బ్యాగ్ కనిపిస్తుంది లక్కీ డ్రాప్ బైక్తో. జలాబుద్దీన్ గుర్తు చేస్తాడు, రాత్రి బైక్ రైడ్ చేశాను, కాంచి కూడా నాతో ఉంది అని. బైక్ టైర్ మార్క్స్ ఫాలో చేస్తే కాంచి వాల్లో స్టక్ అయిందని తెలుస్తుంది. జలాబుద్దీన్ వెళ్ళి కాంచిని సేవ్ చేస్తాడు. జులీస్ యాంగ్రీ అవుతాడు. నా వైఫ్ కాంచి గురించి ఎందుకు వరీ అవుతున్నావు అని అడుగుతాడు. దేవ్ వచ్చి ఇప్పుడు జాలీ ఎవరు అనే నిజం బయటికి వస్తుంది అని చెప్తాడు. డాక్టర్ ఫోన్ జలాబుద్దీన్ దగ్గర ఉంటుంది. ఇక డాక్టర్ బాడీ కట్ ఫింగర్తో ముందు పడుతుంది. అందరూ షాక్ అవుతారు. రాత్రి వాళ్ళల్లో ఎవరో డాక్టర్ని చంపేశారు అని తెలుస్తుంది. దేవ్ ముగ్గురు జాలీస్ వాళ్ళ వైఫ్స్ని షిప్ జైల్లో వేస్తాడు. అక్కడ జులీస్ రివీల్ చేస్తాడు, వాడు ప్రైవేట్ డిటెక్టివ్ అని అజిత్ హైర్ చేశాడు. రియల్ జాలీని ఫైండ్ చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. జులీస్ ప్లాన్ వేసుకున్నాడు, ఫేక్ జాలీగా యాక్ట్ చేయాలి అని. కంచిని జాయిన్ చేసుకున్నాడు. కాంచి జలాబుద్దీన్ గర్ల్ ఫ్రెండ్. ప్లాన్ అంతా చెప్పింది. జలాబుద్దీన్ జారాతో ప్లాన్ చేశాడు, కానీ జారా జలభూషణ్ గర్ల్ ఫ్రెండ్. శశికళ కూడా ప్లాన్లో జాయిన్ అయ్యింది. ఇలా ముగ్గురు ఫేక్ జాలీస్గా వచ్చారు. సీన్ షిఫ్ట్ అవుతుంది లండన్లోకి. లండన్ పోలీస్ ఆఫీసర్ బెదు, సంజయ్ దత్, బాబా, జాకీ షిఫ్రో క్రిమినల్స్ని చేస్తున్నారు, కానీ వాళ్ళు క్రిమినల్స్ని వదిలేశారు అని లండన్ పోలీస్ వాళ్ళని సస్పెండ్ చేస్తారు. హెడ్ ఆఫీసర్ డుగ్గు నానా పాటేకర్ సస్పెండ్ చేస్తాడు. బాబాకి ఎక్స్ వైఫ్ మాయా ఉంటుంది. మాయా కూడా షిప్లో ఉంటుంది. బాబాకి కాల్ చేస్తుంది. డాక్టర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతుంది. బేడు బాబా ఈ కేసు గురించి థింక్ చేస్తారు. ఈ కేసు సాల్వ్ చేస్తే మళ్ళీ మన జాబ్ బ్యాక్ వస్తుంది అని షిప్లోకి వస్తారు. షిప్లో వాళ్ళు జాలీస్ డిఎన్ఏ టెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ జాలీస్ అందరూ కలిసి తమ డిఎన్ఏ శాంపిల్స్ డిస్ట్రాయ్ చేయాలి అని, ఇంకా అజిత్ బాడీని కూడా వాటర్లో పడేసేయాలని డిసైడ్ అవుతారు. జాలీస్ బతుక్ నిద్రపోయిన టైంలో అతని నుంచి జైలుకి తీసుకొని బయటికి వస్తారు. అజిత్ బాడీని కార్పెట్లో రోల్ చేసి తీసుకెళ్తారు. లాయర్ లస్సీ వాళ్ళని చూస్తుంది. వాళ్ళు బాడీని హైడ్ చేస్తారు. కానీ అజిత్ బాడీ ట్రాలీ మీద పార్టీ క్రౌడ్లోకి వెళ్తుంది. అందరికీ అజిత్ చనిపోయాడని తెలియకుండా జాలీస్ కలిసి యాక్ట్ చేస్తారు. అజిత్ బ్రతికే ఉన్నాడని అనుకునేలాగా బిహేవ్ చేస్తారు. ల్యాబ్లో జాలీస్ వైఫ్ డిఎన్ఏ శాంపిల్స్ డిస్ట్రాయ్ చేస్తుంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకరు బేడీ వచ్చి డాక్టర్ బాడీతో ట్యాంపర్ చేస్తాడు. వైఫ్స్ ఆ వీడియో రికార్డ్ చేసి జాలీస్కి చెప్తారు బేడీ కిల్లర్ అని. కానీ నిజంగానే బేడీ కిల్లర్ లేకపోతే ఇంకెవరైనా ఈ మర్డర్ చేశారా అదే విషయం మూవీ ఎండింగ్లో తెలుస్తుంది. జాలీస్ బేడీ బాడీని బై మిస్టేక్గా అజిత్ బాడీ అని అనుకొని తీసుకెళ్తారు. ఇప్పుడు భీడు బాబా ఇద్దరు షిప్లోకి ఎంట్రీ ఇస్తారు. బీడీ బాడీని చూసి జాలీస్ని క్వశ్చన్ చేస్తారు. బీడు ప్రూఫ్ ప్రజెంట్ చేస్తాడు. బాడీ ఫింగర్ మర్డర్ ముందు మీరే కట్ చేశారు, అది జలాబుద్దీన్ నైఫ్తో మిస్టేక్గా కట్ చేశారు అని జాలీస్ చెప్తారు. కానీ డాక్టర్ మర్డర్ జలాబుద్దీన్ చేయలేదు. డాక్టర్కి పీనట్స్ ఎలర్జీ, ఎవరో పీనట్స్ తినిపించారు అని అంటాడు. వేడు బాబా రిలీజ్ చేస్తారు. దేవ్ ఏ కిల్లర్. దేవ్ రూమ్లో సిగరెట్ పెన్, సీసీటీవీ రూమ్లో చిప్ పీస్ ఎవిడెన్స్గా దొరుకుతాయి. దేవ్ తాగిన సిగరెట్ యాష్ డాక్టర్ ల్యాబ్లో దొరుకుతాయి. దేవ్ నేను కిల్లర్ కాదు, డాక్టర్ మర్డర్ చేస్తే నాకేం లాభం అని ఆర్గ్యూ చేస్తాడు. వేడు బాబా దేవ్ని జైల్లో వేస్తారు. జులీస్ షిప్లో డాక్టర్ బ్లడ్ స్టెయిన్స్ దగ్గర బ్రాస్లెట్ పీస్ చూస్తాడు. షిప్ క్యాప్టెన్ రూమ్ చెక్ చేస్తే బ్లడ్ స్టెయిన్ షర్ట్ దొరుకుతుంది. వేడు బాబా క్యాప్టెన్ని అరెస్ట్ చేస్తారు. లైట్స్ ఆఫ్ అవుతాయి. క్యాప్టెన్ కూడా మర్డర్ అవుతాడు. డుగ్గు ఎంట్రీ ఇస్తాడు. క్యాప్టెన్ కిల్లర్ కాదు. డాక్టర్ మీద నైఫ్ అటాక్ జరిగినప్పుడు క్యాప్టెన్ అక్కడ ఉన్నాడు అని చెప్తాడు. డుగ్గు దేవ్ని రిలీజ్ చేసి వేడు బాబాని జైల్లో వేస్తాడు. డుగ్గు అజిత్ బాడీ 2 సూట్ కేస్ తెచ్చి రేపు అసలు కిల్లర్ ఎవరని రివీల్ చేస్తాను అని అంటాడు. మాయా గ్యాంబ్లింగ్ డెబిట్స్, పాస్తా ఫుడ్ పాయిజనింగ్, బటుక్ రాంగ్ మెడిసిన్స్, దేవ్ హిట్ అండ్ రన్, ఈ అన్ని విషయాలలో ఎవరు మర్డరర్ అనేది చూపిస్తారు. డుగ్గు కిల్లర్ని టుమారో రివీల్ చేస్తా అని షిప్ని స్టాప్ చేస్తాడు. జులీస్
డుగ్గు మనల్ని జైలుకి పంపిస్తాడు. కిల్లర్ డుగ్గుని చంపేయాలి అని చెప్తాడు. కిల్లర్ డుగ్గుని చంపేస్తాడు. సూట్ కేస్ ఓపెన్ చేస్తే మిర్రర్లో దేవ్ ఫేస్ కనిపిస్తుంది. డుగ్గు నేను ప్లాన్ చేశా కిల్లర్ని ట్రాప్ చేయడానికి అని చెప్తాడు. దేవ్ నేను కిల్లర్ కాదు, కెప్టెన్ మర్డర్ అప్పుడు జైల్లో ఉన్నాను అని చెప్తాడు. బేడు బాబా డుగ్గు ప్లాన్ ప్రకారం జైల్లో ఉన్నారు. కిల్లర్ని ట్రాప్ చేశారు. సెకండ్ కిల్లర్ జులీస్. దేవ్ జులీస్ 69 బిలియన్ పౌండ్స్ 50-50 డీల్ చేసుకున్నారు. దేవ్ DNA శాంపిల్ చేస్తుంటే డాక్టర్ చూసి దేవ్ డాక్టర్ని మర్డర్ చేస్తాడు. డాక్టర్ని చంపే టైంలో బేడీ బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తే దేవ్ వారిని కూడా చంపేస్తాడు. కెప్టెన్ దేవ్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. జులీస్ కెప్టెన్ ని చంపేస్తాడు. క్లైమాక్స్ లో ఫన్నీ సీన్స్ తో రియల్ జాలీ జలాల్ ఎంట్రీ ఇస్తాడు. అతను నేను రియల్ జాలీ కానీ నాకు 69 బిలియన్ పౌండ్స్ వద్దు, నేను ఆల్రెడీ 169 బిలియన్ పౌండ్స్కి ఓనర్ అని చెప్తాడు. మనీ మీరే షేర్ చేసుకోండి అని చెప్తాడు. అందరూ హ్యాపీ. బేడు బాబా జాబ్స్ బ్యాక్ వస్తాయి. డుగ్గు వాళ్ళ నేమ్స్ చేంజ్ చేస్తాడు. జాకీ షిఫో బేడు సంజయ్ దత్ బాబా అని చేంజ్ చేస్తాడు. జారా రియల్ జాలీతో మ్యారేజ్ చేసుకొని సూపర్ రిచ్ అవుతుంది. స్టోరీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్స్ మిస్ కాకండి.